ఇంకెప్పుడు ఇక్కడికి పిలవకండి, ఎందుకంటే పెత్తనం సురేష్ బాబు గారిది కాబట్టి. ఫ్రెండ్స్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన హాస్యంతో దశాబ్దాల పాటు ప్రేక్షకుల్ని పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన బాబు మోహన్ కేవలం వెండితెరపైనే కాకుండా రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేసుకున్నారు. అలా అతను తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేయడంతో ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకెళితే రామానాయుడు స్టూడియోలో నిర్వహించిన చింతామణి నాటక ప్రదర్శనకు బాబు మోహన్ ని అతిథిగా ఆహ్వానించారు. అయితే అక్కడికి వెళ్లిన అతనికి ఆశించిన స్థాయిలో సభా మర్యాద దక్కక అవమాన పాలవడంతో స్టేజ్పై కోపంతో ఊగిపోయిన బాబు మోహన్ మాట్లాడుతూ, రామానాయుడు స్టూడియోలో సురేష్ బాబు గారిదే పెత్తనం, నన్ను దయచేసి ఇంకెప్పుడు ఇక్కడికి పిలవకండి, దివంగత నిర్మాత రామానాయుడు గారిపై ఉన్న గౌరవంతో నేనిక్కడికి వచ్చాను అని చెబుతూ రామానాయుడు కంటే సురేష్ బాబు చాలా పెద్దవారు అంటూ వ్యంగ్యంగా విమర్శిస్తూ తన కెరియర్ ఆరంభ రోజుల్ని గుర్తు చేసుకుంటూ రామానాయుడు గారు తనని ఎంతో ప్రేమగా చూసుకునేవారని, కానీ సురేష్ బాబు తీరు తనకి నచ్చలేదని, ఇకపై రామానాయుడు స్టూడియోలో జరిగే కార్యక్రమాల్లో తనని పిలవకండి అంటూ ఒక సీనియర్ ఆర్టిస్ట్ అయిన తనని ఇలా పిలిచి అవమానించడం తట్టుకోలేకపోతున్నాడని, తను పేదవారి కోసం వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ చింతామణి నాటకం అది కూడా రామానాయుడు స్టూడియోలో అని చెప్పడంతో వారి మీదున్న గౌరవంతోనే ఇక్కడికి వచ్చాడని, కానీ తనకి సభా మర్యాద ఇవ్వలేదని ఒక మాజీ మంత్రి సీనియర్ నటుడిని గౌరవించడంలో నిర్వాహకులు సురేష్ బాబు ప్రొడక్షన్ వారు విఫలమయ్యారని చెప్పడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. కాళికాదేవి జ్యోతిష్యాలయం, కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక పులికేసి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు కాళికాదేవి దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్య, కోర్టు కేసు, శత్రుబాధ, కుటుంబ సమస్య, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ గారు చెప్పినట్లు ఆచరిస్తే మీ అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాల్ చేయండి 7415166726. బాబు మోహన్ కి సురేష్ బాబుకి మధ్య అసలేం జరిగింది? బాబు మోహన్ చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని కోల్పోవడానికి గల కారణాలేంటి? బాబు మోహన్ కొడుకు మరణం వెనుకున్న రహస్యమేంటి? తినడానికి తిండి లేని స్థాయి నుండి కోట్ల ఆస్తికి అధిపతిగా ఎలా ఎదిగాడు? బాబు మోహన్ బలవన్మరణానికి ఎందుకు పాల్పడ్డాడు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బాబు మోహన్ రావు అలియాస్ బాబు మోహన్, ఇతను 1952 ఏప్రిల్ 14న ఖమ్మం జిల్లాలోని బీరూరులో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి ఆనందరావు, తల్లి పేరమ్మ. ఇతనికి ఒక చెల్లెలు కూడా ఉంది. ఇక బాబు మోహన్ తండ్రి స్కూల్ టీచర్గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఇదిలా ఉంటే బాబు మోహన్కి 3 సంవత్సరాలున్నప్పుడు తన తల్లి అనారోగ్యంతో మరణించగా భార్య మరణాన్ని జీర్ణించుకోలేని బాబు మోహన్ తండ్రి మెంటల్గా డిస్టర్బ్ అయి పిల్లల్ని పట్టించుకోకుండా ఊర్ల వెంబడి వెళ్ళిపోతుండేవారు. ఇక అలా తండ్రిని వెతుక్కుంటూ బాబు మోహన్ ఊరూరు తిరుగుతూ ఎక్కడున్నా మళ్ళీ అతన్ని తీసుకొని ఇంటికి వస్తుండేవాడు. దీంతో ఇంటి బాధ్యతలన్నీ బాబు మోహన్ మీదే పడ్డాయి. అలా ఇంటి పని, వంట పని చేసి తన చెల్లిని కూడా రెడీ చేసి స్కూల్కి వెళ్తుండేవాడు. ఇక ఈ క్రమంలోనే ఊర్లో ఉండే కొంతమంది బాబు మోహన్తో మాట్లాడుతూ ఖమ్మంలో మెంటల్ హాస్పిటల్ ఉందని, అందులో ట్రీట్మెంట్ ఇప్పిస్తే తన తండ్రికి సెట్ అవ్వొచ్చని చెప్పడంతో బాబు మోహన్ తన తండ్రి, చెల్లితో కలిసి ఖమ్మంకి షిఫ్ట్ అయి అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటుండేవారు. ఇక కొన్నాళ్ళకి తన తండ్రి నార్మల్ అయినప్పటికీ కొన్ని రోజుల తర్వాత అతని ఆరోగ్యం క్షీణించి బాబు మోహన్ 9th స్టాండర్డ్ చదివేటప్పుడు తండ్రి మరణించడంతో బాబు మోహన్కి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. దీంతో కుటుంబాన్ని పోషించేందుకు ఖమ్మంలో ఒక నాటకాల కంపెనీలో జాయిన్ అయి అక్కడే చిన్న చితక పాత్రలు చేస్తూ అలా వచ్చే డబ్బుతో ఇంటిని గడుపుతూ మరోవైపు చదువుల్ని కూడా కొనసాగించేవాడు. ఇక అలా డిగ్రీ చదివేటప్పుడు ఇతని కాలేజీలోని ఇంద్ర విజయలక్ష్మి అనే అమ్మాయితో బాబు మోహన్కి మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా బాబు మోహన్ తన డిగ్రీ పూర్తవగానే సత్తెనపల్లి రెవెన్యూ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ ని సంపాదించగా ఇందిరాగారికి గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్ జాబ్ రావడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి 1974లో సింపుల్ గా పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక ఇదిలా ఉంటే బాబు మోహన్ ఒకవైపు నాటకాలు చేసుకుంటూ మరోవైపు జాబ్ ని కూడా చేయడం తన భార్యకి ఏమాత్రం నచ్చేది కాదు. ఈ కారణంగానే తరచూ వీరిద్దరికి గొడవలు జరుగుతూ ఉండేవి. అయినా అదంతా పట్టించుకోకుండా బాబు మోహన్ ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ నాటకాల్లో చేయడంతో ఈ విషయం తెలుసుకున్న తన పై ఆఫీసర్లు అందరి ముందు బాబు మోహన్ని అద్దంలో నీ మొహం చూసుకున్నావా, నీకు అవన్నీ సెట్ అవుతాయా, ఎందుకు ఇలా చేస్తున్నావు, చక్కగా జాబ్ చేసుకో అని అవమానించగా
బాబు మోహన్ మాత్రం వారి నోర్లని మూయించాలంటే తను సినిమాల్లో యాక్ట్ చేసి తన సత్తా చాటుకోవాలనుకునేవాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఇందిరాగారికి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవ్వడంతో తమకి వేరే దారి లేక ఖమ్మం నుండి కుటుంబంతో కలిసి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. కానీ బాబు మోహన్ హైదరాబాద్ నుండి ఖమ్మంకి రోజు ట్రావెల్ చేస్తూ తన జాబ్ని చేస్తుండేవాడు. ఇక అలా ఒక స్టేజ్లో ట్రావెలింగ్ చేస్తూ జాబ్ చేయడం చాలా కష్టంగా మారడంతో తనకి తెలిసిన కలెక్టర్ ద్వారా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని రేషన్ కార్డ్ చెకింగ్ ఆఫీసర్గా జాబ్లో జాయిన్ అయ్యాడు. ఇదిలా ఉంటే ఒకసారి సారథి స్టూడియోలో ఒక మూవీ షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న బాబు మోహన్ అక్కడికి వెళ్ళగా అందులో చిరంజీవి అనే కొత్త అబ్బాయి కోతల రాయుడు సినిమాలో నటిస్తున్నాడని తెలిసి అక్కడికి వెళ్ళగా తన పక్కనే ఉన్న చిరంజీవితో మాట్లాడడం, అలా షూటింగ్ అట్మాస్ఫియర్ కూడా తనకి బాగా నచ్చడంతో ఎలాగైనా తను కూడా సినిమాల్లో యాక్ట్ చేయాలనుకునేవాడు. ఈ క్రమంలోనే ఇందిరాగారికి ట్యూటర్ నర్సుగా దుబాయ్కి వెళ్లాలని గవర్నమెంట్ ఆర్డర్ని పాస్ చేయడంతో దుబాయ్కి వెళితే ఎక్కువ శాలరీ వస్తుందని ఇందిరాగారు అందుకు ఇమీడియట్గా ఒప్పుకున్నారు. అలా అప్పటి వరకు నాటకాలంటే నచ్చని ఇందిరాగారు తను దుబాయ్ నుండి తిరిగి వచ్చేంత వరకు నాటకాల్లో నటించమని, ఆ తర్వాత నటించకూడదని చెప్పడంతో బాబు మోహన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే 1984లో రవీంద్ర భారతిలో ఒక నాటకం చేస్తుండగా ఆ నాటకాన్ని చూసేందుకు ప్రొడ్యూసర్ రాఘవ్ గారు రావడం, అందులో బాబు మోహన్ యాక్టింగ్ని చూసి చాలా ఇంప్రెస్ అయి రాఘవ్ గారు అందరి ముందు బాబు మోహన్ని పొగుడుతూ తన సినిమాల్లో యాక్ట్ చేయమని ఆఫర్ ఇవ్వడంతో బాబు మోహన్ అందుకు ఇమీడియట్గా ఒప్పుకున్నాడు. ఇక అలా మరుసటి రోజు ఆఫీస్కి లీవ్ పెట్టి మరి రాఘవ్ గారి ఆఫీస్కి వెళ్ళి అతన్ని కలవగా తను రాజశేఖర్తో కలిసి ఈ ప్రశ్నకి బదులేది అనే మూవీని ప్రొడ్యూసర్గా చేస్తుండగా అందులో పొట్టి మల్లయ్య అనే పాత్రని బాబు మోహన్కి ఇచ్చాడు. ఇక అలా రాజశేఖర్ కాంబినేషన్లో బాబు మోహన్ సింగిల్ టేక్లో యాక్ట్ చేయడంతో రాఘవ్ గారు, డైరెక్టర్ ఆదిత్య గారు బాబు మోహన్ని అప్రిషియేట్ చేయడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే ఆ మూవీ షూటింగ్ మధ్యలో ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి కొన్ని విషయాల్లో మనస్పర్ధాలు రావడంతో ఆ మూవీ సగంలోనే డైరెక్టర్ ఆదిత్య వెళ్ళిపోవడంతో ప్రొడ్యూసర్ రాఘవ్ గారే మిగతా షూటింగ్ ని కంప్లీట్ చేశారు. ఇక అలా పోస్ట్ ప్రొడక్షన్ కి కోడి రామకృష్ణ గారిని పిలిచి స్క్రీన్ ప్లే ఎడిట్ చేపించమనగా అందులో బాబు మోహన్ యాక్ట్ చేసిన సీక్వెన్స్ ని చూసి కోడి రామకృష్ణ గారు పడిపడి నవ్వడం మొదలెట్టారు. అలా ప్రొడ్యూసర్తో బాబు మోహన్ బాగా యాక్ట్ చేస్తున్నాడని, తనకి సినిమాల్లో మంచి లైఫ్ ఉందని చెప్పుకొచ్చాడు. ఇక అలా 1986లో ఈ ప్రశ్నకి బదులేది మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్న బాబు మోహన్ పాత్రకి మాత్రం అంతలా గుర్తింపు రాలేదు. కానీ ఎప్పుడైతే కోడి రామకృష్ణ గారు ఆహుతి సినిమా స్టార్ట్ చేశారో అందులో బాబు మోహన్కి ఒక నెగిటివ్ క్యారెక్టర్ని పిలిచి మరీ ఇవ్వడం జరిగింది. ఇక అలా ఆహుతి మూవీ 1984లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు బాబు మోహన్కి మంచి గుర్తింపు వచ్చింది. అలా బాబు మోహన్ అటు కోడి రామకృష్ణ ఇటు రాజశేఖర్ సపోర్ట్తోనే వరుస సినిమాలు చేయడం మొదలెట్టాడు. అలా అంకుశం, అహంకారి, మొదట నామగుడు అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీ అవ్వడంతో తను చేస్తున్న జాబ్ని కూడా మానేయడం, తన భార్యని కూడా దుబాయ్లో ఉద్యోగంకి రిజైన్ చేసి హైదరాబాద్కి వచ్చేయమని చెప్పడంతో అందుకు ఆమె కూడా ఒప్పుకొని తిరిగి ఇండియాకి రావడం జరిగింది. అలా అప్పటి నుండి ఫ్యామిలీ అంతా కలిసిమెలిసి ఉండడం మొదలెట్టారు. ఇక బాబు మోహన్కి వచ్చిన పాపులారిటీని చూసి దాసరి గారు మామగారు మూవీలో ఒక కామెడీ పాత్రనివ్వడంతో అప్పటి వరకు బాబు మోహన్ని సీరియస్ పాత్రల్లో చూసిన జనాలకి మొదటిసారి కామెడీ పాత్రల్లో, అది కూడా కోటా శ్రీనివాసరావు కాంబినేషన్లో చూసేసరికి వీరి జోడికి మంచి ఆదరణ దొరికింది. ఎంతలా అంటే తమిళ్లో కౌండమణి సెంధిల్ ఎంత ఫేమస్ అయ్యారు, అదేవిధంగా కోట బాబు మోహన్ జోడికి కూడా అంతలా గుర్తింపు వచ్చి వీరిద్దరి కాంబినేషన్లోనే బ్యాక్ టు బ్యాక్ 70 మూవీస్కి పైగా చేయడం మొదలెట్టారు. దీంతో బాబు మోహన్ తన సినిమా కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఈ క్రమంలోనే మాయలోడు సినిమాలో బాబు మోహన్ సౌందర్యతో చినుకు చినుకు సాంగ్లో చేయడంతో ఇతనికి మరింత క్రేజ్ పెరిగి జంబలకడి పంబ, భైరవ ద్వీపం, హలో బ్రదర్, అమ్మోరు, పెదరాయుడు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పెళ్లి సందడి, అన్నమయ్య, ఉగాది పండుగ, స్నేహం కోసమని బ్రహ్మానందానికి పోటీగా స్టార్ కమీడియన్ గా ఎదిగాడు. ఇక ఈ క్రేజ్ తోనే 1999లో టీడీపీ పార్టీలో చేరి మెదక్ జిల్లా ఆందోళ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లో కూడా తన సత్తా చాటుకున్నాడు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక బాబు మోహన్ ఎస్సీ క్యాస్ట్ కి చెందిన వారని ఇండస్ట్రీ వారికి తెలిసి అప్పటి నుండి కొంతమంది తనకి ఛాన్స్ ఇవ్వకపోగా కోటా శ్రీనివాసరావు మరియు బ్రహ్మానందం కూడా ఇక పైన బాబు మోహన్ కాంబినేషన్ లో చేయమని తేల్చి చెప్పేశారు. కానీ బాబు మోహన్ క్రేజ్ ని వదులుకోలేని కొంతమంది ప్రొడ్యూసర్లు తనకి సపరేట్ గా సీన్లని రాసి యాక్ట్ చేపించేవారు. ఇక అలా షూటింగ్స్ లో బాబు మోహన్ వెనకాలే గన్మెన్లుండడంతో కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం జెలస్ గా ఫీల్ అవుతూ తమ వెనుక వచ్చిన వాడు అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో సక్సెస్ అవ్వడంతో అప్పుడప్పుడు చిన్నా చితిగా గొడవలు పడుతూ అవమానించిన బాబు మోహన్ మాత్రం అదంతా పట్టించుకోకుండా వారు తిట్టినా అవమానించినా సర్దుకపోతుండేవాడు. ఇక ఇదిలా ఉంటే బాబు మోహన్ పెద్ద కొడుకు పవన్ బైక్ పై వెళ్తుండగా ఒక అమ్మాయి అదే సమయంలో రోడ్ క్రాస్ చేస్తుండటం, ఆ అమ్మాయిని కాపాడే క్రమంలో బైక్ స్కిడ్ అయి తల డివైడర్ కి ఢీకొట్టడంతో 2003లో అక్కడికక్కడే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఇక కొడుకు మరణంతో
చాలా కృంగిపోయిన బాబు మోహన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి షూటింగ్స్కి వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యాడు. అలా ఒక స్టేజ్లో కొడుకు లేని జీవితాన్ని ఊహించుకోలేని బాబు మోహన్ బలవన్మరణానికి పాల్పడగా తన భార్య సరైన సమయానికి చూసి రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక అలా కుటుంబ సభ్యులకి బాబు మోహన్ని ఎలా ఓదార్చాలో తెలియక సినీ ఇండస్ట్రీలో తనకి శ్రేయోభిలాషి అయిన ఈవీవి గారికి విషయం చెప్పగా తక్షణమే అతను వచ్చి బాబు మోహన్ని కలిసి ఓదారుస్తూ ఎవడి గోల వాడిది మూవీ షూటింగ్కి బ్యాంకాక్కి తీసుకెళ్లారు. ఇక అలా అక్కడ తనతో 2 నెలలు కలిసి షూటింగ్ చేయడంతో బాబు మోహన్ కొంతవరకు కుదుట పడ్డారు. ఇదిలా ఉంటే 2004లో బాబు మోహన్ మళ్ళీ టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి లేబర్ మినిస్టర్గా కూడా పదవిని దక్కించుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక 2009లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిస్తే డిప్యూటీ సీఎం పదవినిస్తానని చంద్రబాబు గారు బాబు మోహన్కి ప్రామిస్ చేసిన 2009 ఎలక్షన్స్లో బాబు మోహన్ టీడీపీ పార్టీ ఓడిపోయింది. ఇక ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర విభజన జరిగిందో కేసీఆర్ బాబు మోహన్ని పిలిచి మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగా 3వ సారి కూడా ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ కేసీఆర్ తనకి ఎటువంటి పదవినివ్వకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధాలు మొదలై ఆక్రోశానికి గురైన బాబు మోహన్ బీజేపీలో చేరి 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేయగా ఆ ఎలక్షన్స్లో ఓడిపోయాడు. ఆ తర్వాత బీజేపీ పార్టీలో కొన్ని సమస్యలు తలెత్తడంతో 2023లో బీజేపీకి కూడా రిజైన్ చేసి 2024లో కేఏ పాల్ యొక్క ప్రజాశాంతి పార్టీలో చేరగా ఒక నెలకే ఆ పార్టీకి రిజైన్ చేసి 2024లో మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలుస్తుంది. ఇక బాబు మోహన్ సినిమా, రాజకీయం, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ లాంటి వేరియస్ బిజినెస్ల ద్వారా 500 కోట్ల నెట్వర్త్ని కలిగి ఉండడం గమనార్హం. ఇక అలా ఒకవైపు బిజినెస్, మరోవైపు పాలిటిక్స్లో బిజీ అయి సినిమాల్లో యాక్ట్ చేయడం తగ్గించడంతో అప్పట్లో ఎంతో మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు తనని కలిసి యాక్టింగ్ చేయమని అడిగినా బాబు మోహన్ మాత్రం ఒప్పుకునేవాడు కాదు. ఇక అలా సురేష్ బాబు ప్రొడక్షన్లో వచ్చిన కొత్తపల్లిలో ఒకప్పుడు అనే మూవీలో బాబు మోహన్ యాక్ట్ చేస్తే బాగుంటుందని తనని కన్సల్ట్ అవ్వగా ఆ మూవీలో నటించేందుకు అతను ఒప్పుకున్నాడు. ఇక అలా ఆ తర్వాత బాబు మోహన్ సరైన టైంకి షూటింగ్ ప్లేస్కి రాకపోవడం, వచ్చిన రాజకీయ విషయాల్లో బిజీగా ఉండి షూటింగ్ కంప్లీట్ చేయకపోవడంతో సురేష్ బాబు ఈ విషయంపై బాబు మోహన్తో మాట్లాడగా యాటిట్యూడ్ ఎక్కువగా ఉన్న బాబు మోహన్ అదంతా పట్టించుకోకుండా తన పని తాను చేసుకోవడంతో ఆక్రోశానికి గురైన సురేష్ బాబు ఆ సమయంలో తన బ్యానర్లో బాబు మోహన్ చేస్తున్న 3 మూవీస్ నుండి తనని తీసేసి ఇండస్ట్రీలో తన గురించి తప్పుగా ప్రచారం చేయడంతో ఆక్రోశానికి గురైన బాబు మోహన్ సురేష్ ప్రొడక్షన్లో అప్పటి నుండి నటించకూడదని డిసైడ్ అయ్యారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఇండస్ట్రీలో ఉండేవారు మాత్రం ఇలాంటి శత్రుత్వం తగదని, మళ్ళీ వీరిద్దరూ కాంప్రమైజ్ అయితే బాగుంటుందని బాబు మోహన్కి నచ్చజెప్పడంతో సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్న బాబు మోహన్ రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన చింతామణి నాటకం చూసేందుకు ఆ నాటకం వారు ఇన్వైట్ చేయగా ఈ విషయం తెలియని సురేష్ బాబు ఎప్పుడైతే బాబు మోహన్ రామానాయుడు స్టూడియోకి వచ్చారో ఆ సమయంలో తనని చూసి కూడా విష్ చేయకుండా కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోవడంతో దీన్ని అవమానంగా భావించిన బాబు మోహన్ స్టేజ్ పై మాట్లాడుతూ ఒక మాజీ మంత్రిని, సీనియర్ నటుడిని గౌరవించడం తెలియని సురేష్ బాబు ఈ స్టూడియోలో ఉన్నంత వరకు ఇకపై ఇక్కడికి రానని, నన్ను కూడా ఎవరు పిలవద్దని చెప్పడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. మీరు ఈ ఇష్యూపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.